నమస్కారం అండి. ఇవాళ నడుముకు సంబంధించే అంటే వీళ్ళకి ఈ వయసులో ఎక్కువగా నడుముకు సంబంధించినవి బాగా నడుము లాగడం కానీ అలాంటివి ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినవి చేస్తున్నాము. థైరాయిడ్కి సంబంధించినవి మరియు తర్వాత సయాటికాకు సంబంధించింది ఇది చేస్తున్నాను. అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, కొన్ని డిఫరెంట్గా చేయిస్తున్నాను. అది చూద్దామండి. నచ్చితే లైక్ చేయండి. నేను సామాన్యంగా సబ్స్క్రైబ్ చేసుకోమని నేను చెప్పను, నా మోటో అది కాదండి. నా ఉద్దేశం అంతా ఇలాంటివి కనీసం వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ చేయిస్తారు అన్న ఒక చిన్న ఉద్దేశం మీదనే మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను. ఏదో నాకు ఇక్కడ సబ్స్క్రైబ్ వచ్చేసి నాకు ఇన్కమ్ రావాలన్న ఉద్దేశం నాకు కాదు. జస్ట్ ఇన్స్పైర్ అయిపోయి కనీసం చేద్దాం, మా పేరెంట్స్ కొద్దిగా కొన్ని వ్యాయామాలు చేయిద్దాం అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇది. మిగతా అలాంటి సర్వీస్ లేదు, నేను చేయించాను, నేను పట్టించుకొని అన్న వాళ్ళు దయచేసి చూడకండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, ఏది చేయకండి. పొట్ట యొక్క కండరాలను గట్టిపరుచుకునే ఏ విధంగా గట్టిపరుచుకోవాలి, తర్వాత జీర్ణ వ్యవస్థ ఎలా పెంచుకోవాలి, ఏదైనా తిన్నప్పుడు అరగకపోవడము ఇలాంటివి ఆ టైం లోపల ఎలాంటివి చేయించాలి. నా కాలు పైకి ఎత్తుకొద్ది, తల కింద పెట్టు. 1 2 3 4 5 నిదానంగా వాళ్ళ సామర్థ్యం మేరకు మాత్రమే చేయించాలి. అంటే ఎవరికి ఎంత వీలవుతుందో అంత మేరకు మాత్రమే చేయించాలి. దయచేసి బలవంతంగా చేయించదు. రెండవ కాలు ఎత్తాలి. 1 2 3 4 5 జస్ట్ రిలాక్స్, నిదానం. ఎక్కువ బలవంతంగా చేయించొద్దండి, ఫ్రీగా చేయించండి. లేదు వాళ్ళు లేపలేరు అంటే మనం లేపి ఆపుతూ చేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు లేపే ప్రయత్నం చేయాలి. ఎంత వస్తుందో అంత. వాళ్ళతో ఏదో ఒకటి కాలు లేపిస్తే చాలా, అంతే. ఆపాలి నిదానంగా ఇంతే. ఇది సింపుల్గా ఇవి కొన్ని వీలైనంత వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత చేయించండి. మోషన్ ఫ్రీగా ఉంటుంది, మనకు ఆకలి బాగా అవుతుంది, వాళ్ళు తినగలుగుతారు, తిన్నది అరిగించుకోగలుగుతారు. రిలాక్స్. ఇంకొకటి చేద్దాం. నడుం భాగం ఒక్కటే లేపాలి, నడుం భాగం ఒక్కటే లేపాలి. పిడుదల భాగం అది కాళ్ళు స్ట్రైట్, నడుము ఒక్కటే లేపింది. ఇదంతా గ్యాప్, కిందంతా గ్యాప్ ఉంది. ఇదిగో వెన్నెముక దగ్గర గ్యాప్. ఈ విధంగా జస్ట్ రిలాక్స్. బాగా అరిగించుకుంటారు, ఎంత తిన్నా అరిగించుకోగలుగుతారు. కాకపోతే లిమిట్గా నైట్ మాత్రం ఓన్లీ రాగి జావ మాత్రమే తాగుతారు. అన్నం కరెక్ట్ టైంకి టంచన్కు. వీళ్ళకి ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా సమయానికి తిండి పెట్టాలి వాళ్ళకి. అదొక్కటి బాగా మెయింటైన్ చేయండి. 9 o'clock టిఫిన్, 1:30కి భోజనం, తర్వాత నైట్ 8 o'clock రాగి జావ తాగుతారు, పండుకుంటారు అన్నమాట. ఈయన షెడ్యూల్ ఇదే. కానీ అవి తినొద్దు ఇవి తినొద్దు ఏమీ ఉండదు, అన్నీ తినేస్తారు. షుగర్ ఉండేది, షుగర్ కూడా చాలా కంట్రోల్లోకి వచ్చింది. కంట్రోల్లోకి ఏంటంటే డాక్టర్ గారు మెడిసిన్ వాడకండి, అవసరం లేదని చెప్పారు. దాదాపుగా 30-35 years దాకా షుగర్తో బాధపడ్డారు. దాని తర్వాత ఇప్పుడు అస్సలు అంతా నార్మల్. ఎవ్రీ 3 or 2 monthsకి ఒకసారి చెక్ చేయిస్తాను. 2 కాళ్ళు దగ్గర తీసుకో, 2 కాలం పట్టుకో, కింద పెట్టేసి తల కింద పెట్టేసి నడుము లేపాలి. వస్తే చేయించండి, లేదు కాలు పట్టుకోవడం ఇబ్బంది ఉందంటే పక్కన పెట్టండి. నడుమును ఒక్కటి లేపించే ప్రయత్నం చేయండి. అది లేదు అంటే ఇందాక చేశాం కదా మనం పడుకొని జస్ట్ నడుము మాత్రం అదొకటి చేయించిన పర్వాలేదు. అది కొద్దిగా కష్టమే అవుతుంది, అయినా చేసే నడుమునైతే కొద్దిగా లేపే ప్రయత్నం చేయండి. వీళ్ళని ఈ విధంగా కదిలిస్తూ ఉంటే వాళ్ళ అవయవాల పైన వాళ్ళ పట్టుత్వం అన్నది ఉంటుంది. లేదు మనం వదిలేసామనుకో ఆ పట్టుత్వం కోల్పోతారు వాళ్ళు. సో కాబట్టి మనం రెగ్యులర్గా చేయిస్తూ ఉంటాం. కాళ్ళు దగ్గర తీసుకో, ఒకసారి పైకి మోకాల నుంచి దగ్గర తీసుకో, ఈ కాలు మీద కాలు వేసుకో దగ్గర. ఇప్పుడు ఈ చెయ్యి మధ్యలో అది కింద, అది ఈ తొడను పట్టుకో, ఈ తొడను కూడా పట్టుకోవాలి, ఈ తొడను పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మోకాలను గడ్డం తగిలియాలి,
ఈ మోకాలకి గడ్డం పెట్టారు, ఈ మోకాలకి. కమాన్ ట్రై ట్రై, తీసుకో తీసుకో, అంతే అంతే అంతే, నిదానంగా. ఇక్కడ ఈ విధంగా లాగినప్పుడు ఈ పైన ఏ కాలైతే పెట్టుకున్నామో దాన్ని ఈ నర్వ్ ఉంటుంది బాగా సయాటిక నర్వ్, ఇక్కడ ఇదంతా బాగా లాగినట్టుగా ఉంటుంది మొత్తం. అది జస్ట్ రిలాక్స్. బాగా లాగిందా? ఇప్పుడు ఆ కాలు మీద ఈ కాలు, అదే ఈ కాలు మీద. ఇప్పుడు ఈ తొడం పట్టు, కమం లాక్కో లాక్కో. ఇప్పుడు ఇది లాగేటప్పుడు ఈ కాలు ఏదైతే పైన ఉంచామో ఈ నరం లాగుతుంటుంది. ఇక్కడ అంతా బాగా నడుము దగ్గర నుంచి ఇక్కడ పైన. కమం ట్రై 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 ట్రై, జస్ట్ రిలాక్స్. ఎక్కువగా అవుతారు, వాళ్ళకి ఎంత వీలవుతుందో అంత మేరకు మాత్రమే చేయించండి. కాలు వేయడానికి రావట్లేదు, మా వాళ్ళకి ఎవరికైనా కాలు వేయడానికి రావట్లేదు అన్నారండి, ఉందనుకోండి, చేయించకండి, అవసరం లేదు. ఒక కాలు మాత్రమే దగ్గరికి. జనరల్గా ఆ విధంగా రాని వాళ్ళకి ఏం చేస్తారంటే, ఇది పాదం పట్టుకో, ఇది పట్టుకో, వేళ్ళు పట్టుకో, ఇప్పుడు పైకి లేపు, కాలు పైకి లేపు. ఇది ఒక్కటి చేయిస్తే చాలు, ఇది ఒక్కటి చేయించడం చాలు. ఈ మోకాలు స్ట్రైట్ వచ్చే వరకు, మోకాలు స్ట్రైట్ రావాలి, ట్రై చేయాలి, అంతే. అది చేస్తుంటే ఇక్కడ లాగేస్తుంటారు. ఆ విధంగా రాని వాళ్ళకు ఈ మెథడ్. కాలు కింద పెట్టేసింది, కాలు కింద పెట్టేసి ఆ రెండవ కాలు బాగా ఆ చేతితో ఏ కాలును ఎడమ కాలు ఎడమ చేతితోనే పట్టుకోవాలి, ఈ చేతి కింద పెట్టి. కమాన్ లేపు, ట్రై ట్రై, జస్ట్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. జనరల్గా లంబార్ స్పైన్ ఉంటుంది, L1 to L5. ఆ మధ్యలో ఉండే నర్వ్స్ నుంచి సయాటికా నర్వ్ పిరుదుల గుండా మన మోకాలు గుండా వెళ్తుంది అనమాట. అదే ఎక్కువ ఇబ్బంది పెడతారు. వయసు అయిపోయిన మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. అది ఇవి చేయడం వల్ల ఏమవుతాయంటే ఫ్రీ, అంటే మన శరీరం లోపల ఉండే నర్వ్స్ కన్నా అది చాలా మందంగా ఉంటుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది బాగా దాన్ని ఎప్పుడు సాగదీస్తుండాలి, ప్రతిరోజు సాగదీస్తుంటే వీళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారు. మనకు ఒక అరగంట కష్టపడ్డాం అనుకో, డే అంతా వీళ్ళు మనల్ని సతాయించారు. అరగంట కష్టపడి మనం వీళ్ళని ప్రతి భాగాన్ని మనం స్ట్రెచ్ చేయించి ప్రతిదీ వ్యాయామం చేయించడం వల్ల డే అంతా వాళ్ళ లైఫ్ వాళ్ళు. లేదంటే అది నొచ్చింది ఇది నొచ్చింది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అన్నట్టుగా బాగా ఇబ్బంది పెట్టేస్తారు. సో కాబట్టి ఒక అరగంటకి వాళ్ళ కోసం వెచ్చిచ్చాం అనుకోండి, మనం హాయిగా ఉండొచ్చు. ఇప్పుడు మర్కటాసన్, రెండు చేతులు వెడల్పుగా చెయ్యి స్ట్రైట్గా ఇట్లా అది పట్టుకో. ఇప్పుడు మోకాలు నుంచి, ఇంకా మోకాలు నుంచి రెండు వైపులా పట్టుకున్నావు కదా. ఇప్పుడు మోకాలు అటు పక్కకు, తల కంప్లీట్గా ఎడమ పక్కకు మోకాళ్ళు, రెండు మోకాళ్ళు, తలను మొత్తం కుడివైపు తిప్పాలి, కుడివైపు చూడాలి కంప్లీట్గా. చూడు, ఇంకా చూడు. నడుము భాగం దగ్గర బాగా ట్విస్ట్ అవుతుంది, మొత్తం మెలిక తిరిగినట్టుగా ఉంటుంది. బట్టలు పిండితే ఏ విధంగా అవుతుంది ఆ విధంగా నడుము బాగా. మళ్ళీ ఒక్కసారి ఇటు పక్కకు, కొద్దిగా ప్రెస్ చేయొచ్చు, కానీ ఎక్కువ బలవంతం చేయకండి. అలవాటు లేని వాళ్ళకు ఎక్కువ బలవంతం చేయకండి, వాళ్ళకి ఎంత వస్తుందో అంత చేయించండి. రోజు చేయిస్తుంటే ఆటోమేటిక్గా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి ఇటువైపు తల ఇటువైపు, తల రివర్స్లో ఉండాలి, మోకాలు ఇటువైపు వెళ్తుంది, అటువైపు రివర్స్. రివర్స్ మళ్ళీ ఒకసారి చివరిసారి అటువైపు తల అటు పక్క తిప్పాలి. రిలాక్స్. ఇవండి ఈరోజు వీడియోలో. అందరికీ నమస్కారం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.